ఇక్కడ ఈ వ్యూ ఉందని చెప్పి ఆగాము. అసలు థండర్ పడుతున్నాయి మామూలుగా. వినబడిందా? అది దీనిలో క్యాప్చర్ అయిందో లేదో తెలియదు కానీ ఇందాక అసలు లిటరల్గా భయం ఉంటే. ఆ వెనకాల ఆరెంజ్ ఈజీ థింగ్ ఏంటంటే చాలా మంది ఇక్కడ కార్లో వస్తారా. దీనిలో కార్ తీసుకొచ్చారు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇది ఆఫ్ రోడింగ్ పర్ఫెక్ట్ బైక్ రా. ఏ మస్తు ఈజీ రా, నేను చూపిస్తాను. చూసా ఇక్కడ దాకా ఎట్లా వచ్చింది అనుకుంటున్నా. సో యా, దిస్ ఇస్ ద పాయింట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. దిస్ ఇస్ ది మైదాది సన్సెట్ వ్యూ పాయింట్. యాక్చువల్లీ సన్సెట్ ఇక్కడ చాలా బాగుంటుంది అంటారు కానీ సన్సెట్ అయితే చూసే అంత టైం లేదు. ఎందుకంటే మేము ఇప్పుడు సన్సెట్ చూసామనుకో ఇంటికి వెళ్ళేసరికి గాన్. సో బేసిక్గా నేను చెప్పాలనుకుంటున్నా అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాట్ యూ హ్యావ్ టు డూ వాట్ యూ గాట్ టు డూ. ఎట్ టైమ్స్ అందరిది అరే వీడు చెప్పాడు వాడు చెప్పాడు ఇలా చేయమని అలా చేయమని చెప్పేసి అని మర్చిపోండి. యూ జస్ట్ గాట్ టు డూ వాట్ యూ గాట్ టు డూ. ఇప్పుడు అది ఎందుకంటున్నా అంటే లెట్స్ జస్ట్ టేక్ మై కేస్ సినారియో. ఓకే, ఐఎమ్ బైకర్, నాకు బైకింగ్ అంటే చాలా చాలా ఇష్టం. మీరు అనొచ్చు బైకర్ అని చెప్పేసి చెప్పులు వేసుకొచ్చావేంట్రా ఇది అని చెప్పేసి. ద రీజన్ నేను చెప్పులు ఎందుకు వేసుకున్నా అంటే, నేను సూరజ్ గారు మేము చెప్పులు ఎందుకు వేసుకున్నాం అంటే ఇక్కడ శృంగేరిలో అమ్మవారి టెంపుల్ ఉంది. అయితే టెంపుల్కి వెళ్దాం అన్నట్టుగా మేము చెప్పులు వేసుకున్నాం. అండ్ యా, దిస్ బైక్ ఈజ్ ఫ్రమ్ మైల్స్ పర్ అవర్. నేను ఇక్కడ I'll put his number. His name is Aditya. He's such a kind and nice guy. He's the one who rented me this bike, and the performance of the bike is amazing. This is the Himalayan 411 Scram, and చెప్తున్నా కదా అసలు మాకు ప్రాబ్లమ్ ఏం రాలేదు. ఇంత నీట్ అండ్ స్మూత్గా వచ్చేసింది. ఇట్స్ లైక్ కంప్లీట్ ఆఫ్ రోడ్. ఓకే, అండ్ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు లెట్స్ సే దాట్ నేను నా బేబీస్ పైన ఇక్కడ వరకు రైడ్ చేయాలంటే అది అసలు జరుగుద్దో లేదో కూడా తెలీదు. ఎందుకంటే అంటే లైక్ అమ్మ నాన్న వాళ్ళకి ఇంట్లో పంపియరు అని కాదు కానీ భయం, అమ్మ నాన్న వాళ్ళకి భయం. మరి ఎట్లా వద్ది, ఎందుకంటే ఎవడో ఒకడు రిలేటివ్స్ వచ్చేసి చెప్తారు అరే వీడు చచ్చిపోయాడు వాడు చచ్చిపోయాడు బైక్ యాక్సిడెంట్ ఇది అని చాలా చెప్తారు. సో ఆ భయం అలా ఉండిపోద్ది. నేను వాళ్ళని తప్పేమనట్లేదు కానీ నేనేమన్నా అంటే ద రీజన్ ఐమ్ మేకింగ్ దిస్ వీడియో ఇస్ యూ గాట్ టు డూ వాట్ యూ గాట్ టు డూ. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు చేయకపోతే ఎవడో ఒకటి చేస్తాడు. ఇప్పుడు నేను ఈ బైక్ వ్లాగ్ నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా కానీ ఏంటి సర్లే నా బైక్ తెచ్చుకున్న తర్వాత హైదరాబాద్ నుంచి నా బైక్ తెచ్చుకున్న తర్వాత నా బైక్ మీద నేను చేస్తా అని చెప్పేసి నేను ఆలోచించేవాడిని. కానీ దాని తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు ఈ బైక్ వ్లాగ్ నేను చేయాలంటే ఎంత లేదన్నా ఒక మేబీ 1 year 2 years అన్న పట్టుద్ది. ఎందుకంటే ఇంట్లో ఒప్పించాలి, తీసుకురావాలి, ఆల్ దాట్. కానీ నాకేమనిపించిందంటే సరే నా బైక్ ఎందుకు, ఇంకా వేరే బైక్ ఏమైనా తీసుకుని వెళ్దాం. ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది కదా, నేను మాట్లాడచ్చు, నేను చేయొచ్చు. ఇట్స్ మీ అంటే నా బైక్తో నా ఫీల్ వేరుంటుంది. కానీ యూనో
సర్లే చేద్దాంలే అని చెప్పేసి సరే, ఎందుకంటే ఒకవేళ తప్పు పోయినా పర్లేదు, యూనో నేను అనుకున్నంత అవుట్కమ్ రాకపోయినా పర్లేదు, ఎందుకంటే ఐల్ బీ వెరీ సాటిస్ఫైడ్ దట్ ఐ గేవ్ మై బెస్ట్. ఈ పాయింట్కి రావడానికి మీ అండ్ సూరజ్ యువర్ డ్రైవింగ్, ఐ మీన్ లైక్ యువర్ రైడింగ్ ఫర్ ఆల్మోస్ట్ 4.5 hours. మేము ఇటు అటు తిరిగి అన్నీ చేసి వచ్చేసరికి 4.5 hours అయింది. అండ్ ద మ్యాన్ బిహైండ్ ది కెమెరా ఇస్ సూరజ్, అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దాట్. And the person who lended me this camera is Lakshay, and thanks guys, because without you guys I wouldn't have been doing this here. And so అది, సో వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి మీరు ఏంటి చేయకుండా అయితే ఉండకండి. మీకు నచ్చింది మీరు చేయండి. అరే ఎందుకంటే సింపుల్ లాజిక్ రా, సింపుల్ లాజిక్. నీకు నచ్చింది నువ్వు చేస్తే నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉంటావు, ఇక్కడ హ్యాపీగా ఉంటే ఇక్కడ క్లియర్గా ఉంటుంది, ఇక్కడ క్లియర్గా ఉంటే నువ్వు ఏదైనా చేయొచ్చు కదరా, ఎవడు ఆపుతాడు నిన్ను? పాయింటే కదా. నీకు మైండ్ క్లారిటీ ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్ వాట్ యూ వాంట్. ఇట్స్ జస్ట్ ద వర్డ్ అసలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవ్రీ సింగిల్ డే మీరు ఏ వర్క్ చేసినా మేక్ షూర్ యూ జస్ట్ గివ్ యువర్ బెస్ట్. ఎందుకంటే నువ్వు చేసిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ రిగ్రెట్, గివింగ్ యువర్ బెస్ట్ డస్ జాబ్. సో యా, నేను అదే చెప్తామని చెప్పేసి యూనో ఇక్కడ దాకా వద్దామని చెప్పేసి ఆలోచించాను అనమాట. అండ్ మోటో వ్లాగ్ ఒకవేళ ఇది ఇఫ్ ఇట్ గెట్స్ రియలీ టూ లెంతీ ఐ మేక్ ఇట్ ఇన్ టు 2 parts, ఆర్ ఎల్స్ ఐ జస్ట్ కీప్ ఇట్ వన్ పార్ట్. సో అలా ఎవడు పడితే వాడు చెప్తున్నాడు, వాడు అంటున్నాడు ఇది ఇది అని ఏమనుకోకండి. నీకు అనిపించింది నువ్వు చెయ్యి, అన్లెస్ అండ్ అంటిల్ దట్ ఈస్ రాంగ్. అప్పుడు నీకు ఎవరైనా సజెషన్స్ అలా తీసుకో, సజెషన్స్ వస్తూనే ఉంటాయి. నువ్వు అది ఏది కరెక్ట్ తీసుకొని ఏది రాంగ్ వదిలేస్తావో అది నీ చేతిలో ఉంటుంది. సో యా, దట్స్ అబౌట్ ఇట్. స్టే ట్యూన్డ్. చాలా చలి పెడుతుంది, మేము కూడా బయలుదేరుతాం, ఆకలిస్తుంది. బాయ్ బాయ్. So yeah, please like, share and subscribe.